కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ పొటాటో 1, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, అల్లం తురుము కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము కొర్రలు అలాగే స్వీట్ పొటాటో ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. కొర్రలు అనేవి ఏంటి అంటే బేసిక్గా బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, అంటే మన రక్తాన్ని అంటే రక్తం ఆటోమేటిక్గా మన మెకానిజంలో శుద్ధి చేసేటువంటి ఒక మెకానిజం ఉంటుంది. అది కాకుండా మనం తీసుకునే ఆహారం వల్ల కూడా బ్లడ్ చాలా వరకు ప్యూరిఫై అవుతుంది తెలుసా. అలా బ్లడ్ని క్లీన్ చేయడానికి, బ్లడ్ లాస్ అయిన వాళ్లకు బ్లడ్ని మళ్ళీ కొత్తగా పుట్టించడానికి, మోర్ బ్లడ్ని క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత మంచి అంటే అన్ని క్వాలిటీస్, మంచి విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనకు బోన్స్ని స్ట్రెంథన్ చేసే విషయంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే మనకు కొర్రలు అనేవి ఏంటి అంటే మనకి మైండ్ని బాగా రిజ్యువనేట్ చేయడానికి, తర్వాత నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేయడానికి, నర్వ్స్ దృఢంగా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఈ స్వీట్ పొటాటో ఉంది కదా, స్వీట్ పొటాటో పసిపిల్లల నుంచి కూడా ఖచ్చితంగా పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఇందులో కూడా పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉండవు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇంత చక్కటి గుణాలు ఉన్నటువంటి కొర్రల్ని అలాగే మన స్వీట్ పొటాటోని కలిపి మనం ఈరోజు కాస్త ఉసిరి తురుమును కూడా ఉపయోగించి ఈ కట్లెట్ తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఉడకబెట్టినటువంటి కొర్రలు, అలాగే ఉడకబెట్టినటువంటి కాబూలీ శనగలు, ఈ రెండింటిని కూడా మనం ఫస్ట్ చక్కగా కాస్త నీళ్లు పోసుకొని మంచిగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము ఏంటి అనే విషయం చెప్పేస్తా. ముందుగా ఈ రెండింటిని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత మనం కట్లెట్స్ వేసేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా మనము చాలా తక్కువ నీళ్లు పోసుకొని రుబ్బేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది చెప్తాను. ఫస్ట్ అల్లం తురుము. సో ఘాటుకు సరిపడా చక్కగా అల్లం తురుము వేసేసుకుందాం. ఆ తర్వాత పుదీనా కూడా చక్కగా ఇలా చేసుకొని వేసేసుకుందాం. ఆ తర్వాత ఉసిరి తురుము కూడా మనము ఇందులోకి వేసేసుకుందాం. నాకు కొంచెం ఆ పులుపు రుచి ఇష్టమే కాబట్టి 1 కప్పుడు అంతా వేసేసాను. ఓకే, ఆ తర్వాత ఇందులో ఉల్లికాడలు కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, చక్కగా మనకి కట్లెట్స్ అంటే జీలకర్ర అనేది 100% వాడతాం కాబట్టి జీలకర్ర. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కాకుండా మీకు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. సో దట్ మనకి పంటికి తగలకుండా ఉంటుంది, పిల్లలు అనకుండా ఉంటారు. ఆ తర్వాత ఇంతవరకు మనం కారానికి తగ్గట్టు ఇక పెద్దగా ఏం వేసుకోలేదు, పచ్చిమిరపకాయలు తప్ప. అందుకు ఇందులో కాస్త మిరియాల పొడి కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే మన క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా. మనం ఎన్ని కట్లెట్స్ చేసుకున్నప్పటికీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి కదా, అలా వేసేసాను. ఆ తర్వాత ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి, చిలకడ దుంప చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఇదిగోండి ఇలా మ్యాష్ చేసే విధంగా ఉడికించుకోవాలి. దాన్ని ఇలా చక్కగా చేత్తో మెదుపుకుంటూ ఇందులో వేసేసుకోవాలి. అట్లాగే ఇంకోటి కూడా. సో కొంచెం తీయగా కారంగా ఉంటుంది. అందుకు మనం ఒక పిసర కారం ఎక్కువ పడినా కూడా ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే మనకి ఈ స్వీట్ పొటాటో స్వీట్నెస్ ఏదైతే ఉందో అది సెటిల్ చేసేస్తుంది కాబట్టి మీకు అంత కారంగా కూడా ఏమనిపించదు. ఓకే, ఇప్పుడు ఇది కలుపుకునే లోపే మనం తవ్వ వెలిగించేసుకుందాం. సో దట్ మనకు కొంచెం వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం మిక్స్ చేసుకోవచ్చు. తవ్వ వేడైన తర్వాత మనం చక్కగా నూనె కూడా వేసేసుకుందాం. ఎక్కువ కూడా పట్టదు. ఎప్పుడు మీ అందరికీ తెలుసు, మనం కట్లెట్స్ ఎప్పుడు తయారు చేసుకున్నా కూడా మన అమృతంలో షాలో ఫ్రైనే చేస్తూ ఉంటాం కాబట్టి చాలా తక్కువ నూనెతోనే మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
అంటే డీప్ ఫ్రై అంటే చక్కగా అటు ఇటు కాల్చుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇక్కడ చక్కగా మనము ఇది మిక్స్ చేసేసుకుందాం. మనం ఎటువంటి వాటర్ కూడా ఎక్కువ పోయలేదండి. దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది మనం చేతితోనే హాయిగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాస్త నీళ్లు అలాగే కాస్త నూనె రెడీగా ఉంచుకుందాం, అంటే చేతికి అంటకుండా రావడానికి అన్నమాట. నూనె కూడా వేడెక్కిపోయిందండి ఇక్కడ. సో ముందుగా చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా పిండి తీసుకుని ఇలా చేతికి అంటుకోకుండా ఇలా కట్లెట్స్ షేప్లో చేసేసుకుందాం. చేసేసుకొని ఇలా పెనం మీద వేసేసుకోవడమే. ఇందులో ఒకవేళ మీకు ఎప్పుడైనా కూడా పిండి లూజ్గా అనిపించింది అట్లా ఏమైనా అనుకుంటే కనుక మీరు లైట్గా వరిపిండి వేసేసుకోవచ్చు. ఓకేనా, అంటే మనకి ఎప్పుడు ఆపద్ధర్మంగా కొన్ని పిండ్లు ఉంటాయి కాబట్టి 100% మీరు వరిపిండి వేసుకోవచ్చు. అంటే కరకరలాడుతూ వస్తుంది. కాస్త శనగపిండి కూడా వేసుకోవచ్చు. కుర్ర అంటే మనకి చిరుధాన్యాల పిండి నుండి చిరుధాన్యాల పిండి కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా నేను కట్లెట్స్ అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 వరకు 6 పీసెస్ వరకు వేసి చక్కగా అటు ఇటు కాలుస్తూ ఉంటానండి. మనం చక్కగా కట్లెట్స్ వేసేసుకున్నాం కదా. మిల్లెట్స్, మనకి స్వీట్ పొటాటో, అలాగే ఉసిరి తురుము ఇవన్నీ వేసుకొని చక్కగా కట్లెట్స్ వేసేసుకున్నాం. చూసారా, మనం ఈ విధంగా చక్కగా వేయించేసుకోవాలి. సో అటువైపు ఆల్రెడీ ఫ్రై చేసేసాను. ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసాను. అన్నీ కూడా మనము 2 వైపులా నూనెతో చక్కగా వేయించేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక అయిపోయినట్టే అండి కట్లెట్స్. సో చక్కగా పైనంతా కూడా కరకరలాడుతూ వచ్చింది. ఇక మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ప్లేట్ కూడా చూసారా ఎంత బాగుందో. ఒక్కొక్క కట్లెట్ని సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ పొటాటో 1, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, అల్లం తురుము కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న కొర్ర అన్నం, కాబూలీ శనగలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం తురుము, పుదీనా, ఉసిరికాయ తురుము, తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, ఉడికించి మెదుపుకున్న చిలకడ దుంప, కొంచెం కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చేతికి నూనె రాసుకొని కట్లెట్స్ లాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ రెడీ.